లోనే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్లు చూస్తే వెన్నులో వణుకుతుంటా ఉంది. యూట్యూబ్ ఛానళ్ల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. యూట్యూబ్ ఛానళ్లను పోలీసులను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యూట్యూబ్ ఛానళ్లను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నదంటే అంత ఉలికెందుకు రేవంత్ రెడ్డి గారు? మీకు యూట్యూబ్ ఛానళ్ళు నీ చరిత్రను, నీ గతాన్ని, నువ్వు గతంలో ఏం మాట్లాడినావు, ఇవాళ నువ్వేం చేస్తున్నావో కళ్ళకు కనబడ్డట్టు, కళ్ళకు కట్టినట్టు ప్రజల ముందు పెడతా ఉన్నారు. నీ డొల్లతనం బయటపడ్డది. ఆ రోజు ఫార్మాసిటీ రద్దు అన్నావు, మళ్ళీ తెల్లారే లేలే రద్దు కాలేదు అన్న.